దాని కడవరి దినములో రాస్తున్న పత్రికలో ఒక పాఠము ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయము 16వ వచనాన్ని ఈరోజు వాక్యధ్యానాంశంగా చదువుకుందాం. న్యాయము ఉండవలసిన స్థానమున ఓకే చాలండి. గమనించండి ప్రియులారా, జ్ఞానిగా పిలువబడుతున్న మహారాజు అయిన ఈ సొలొమోను మహారాజు తన భూమి మీద ఒక విషయాన్ని కనబడినట్లుగా, గుర్తించినట్లుగా, గ్రహించినట్లుగా మనం చూస్తున్నాం. అతడు రాజు తన పరిపాలన ఏ విధంగా చూడవలసిన బాధ్యత, అతనికి అధికారము, తన అధికారము బట్టి తన ప్రజలు ఏమవుతున్నారో లెక్క చెప్పవలసిన వాడు. జ్ఞాని తన తెలివితేటలతో ప్రతి సమస్యను కూడా పరిష్కార మార్గంలోనికి తీసుకురావాల్సిన వాడు. దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, యెహోవాకు ప్రీతి పాత్రుగా పిలువబడుతున్నవాడు, యెహోవా చేత వరమును సంపాదించుకున్న తండ్రికి కుమారుడు. అలాంటి సొలొమోను మహారాజు భార్యల చేత యెహోవాను విడిచి దేవుని ఉగ్రతకు పాత్రుడైన అతడు తన కడవరి దినములో 3 పత్రికలు రాసినట్లు ఎన్నో పర్యాయాలు మనం చెప్పుకున్నాం. సామెతల గ్రంథము ద్వారా మనిషి ఎలా ఉండాలి అనే విషయాన్ని మాట్లాడుతున్నాడు. ప్రసంగి గ్రంథము ద్వారా మనిషి ఏదైతే కావాలనుకుంటున్నాడో అది ఎంత వ్యర్థమో, భూమి కింద పడుతున్న ప్రయాస వ్యర్థమంటూ మనిషికి ఏది వద్దో దాని గురించి మాట్లాడుతున్నాడు. పరమగీతము ద్వారా దేవునితో ఒక సంఘము లేదా ఒక భూలోక సార్వత్రిక సంఘం ఎలా సిద్ధపడాలో దేవుని యొక్క ఆధ్యాత్మిక విషయాల గురించి మాట్లాడుతున్నాడు. ఈ ప్రసంగి గ్రంథము ద్వారా ఒక చక్కని విషయాన్ని జ్ఞాని అయిన సొలొమోను మనకు చెబుతున్నాడు. మరొకసారి చదువుకుందాం. న్యాయము ఉండవలసిన స్థానమున దుర్మార్గత జరుగుటయు నాకు కనబడెను. న్యాయము ఉండవలసిన స్థానములో దుర్మార్గత ఉండుట నాకు కనబడెను. చాలండి. జ్ఞాని అయిన ఈ సొలొమోను మహారాజు ఆయనకు కనబడిన ఒక సంఘటన గురించి ప్రస్తావిస్తున్నాడు. అదేంటంటే, న్యాయము జరగవలసిన స్థానములో, న్యాయస్థానముగా పిలువబడుతూ కేవలం 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 న్యాయమునే జరిగించవలసిన కోర్టులో నాకు అన్యాయము కనబడింది. ఏంటి ఈరోజు మన కోర్టులు ఎలా ఉన్నాయి చెప్పండి? మీరు వెళ్తే కనుక మీకే ఖచ్చితమైన న్యాయమా చెప్పాలి. డబ్బున్నవాడిదే రాజ్యము, పేరున్నవాడిదే పదవి, నోరున్నవాడిదే స్థానం అన్నమాట. ఆలోచన చేయండి. నేను పట్టిన కుందేలకు 3 కాళ్ళే అంటే, అవునయ్యా నిన్నే మేము అనుసరిస్తాం, నువ్వు చెప్పిందే వేదం అన్నట్లుగా ఈ లోకం జీవిస్తుంది ప్రియులారా. అది కాదయ్యా, దానికి 4 కాళ్ళు, 1 కాలు నీ చేతిలో ఉందని అబ్బబ్బబ్బబ్బే. అతడు ఏమనుకున్నావు, అతడు వెనకాల ఉన్న స్టేటస్ ఏంటి, అతడు ఉన్న స్థితి ఏంటి, తమ్మిని బిమ్మిని చేసి కాకిని కూడా పావురంగా మార్చే రకము ఈ తరము. యేసుక్రీస్తు ప్రభువారు న్యాయము ఉండవలసిన స్థానములో అన్యాయము కనబడుతున్నది అనే వేదన కనబడుతుంది. ఈ సొలొమోను మహారాజు ప్రభువైన యేసుక్రీస్తుకు సాదృశ్యంగా కనబడుతున్నారు పిల్లారా. నిజమే, ఆయన భూమి మీదకు వచ్చిన తరువాత కూడా 5 స్థానములో కూడా ఏం జరిగింది? అన్యాయపు తీర్పే జరిగింది. న్యాయం ఎక్కడ కనబడలా. పిలాతు కోర్టు ఏంటి, సన్హెడ్రిన్ సభ ఏంటి, పెద్దల సభ ఏంటి, చక్రవర్తి హేరోదులు తీర్పవలసిన తీర్పులో కూడా ఏమైపోయిందయ్యా అంటే అన్యాయపు తీర్పే కనబడింది. కానీ మరొకసారి మనుషులకు తీర్పు అనేది రాబోతుంది. ఇది దేవుడు మాట్లాడాలనుకుంటున్న మాట. ఇంతవరకు భూలోకములో మీకు అన్యాయమే జరగవచ్చు, కారణం న్యాయం ఉండవలసిన స్థానంలో దుర్మార్గత ఉంటుంది. కానీ నేను కూడా న్యాయస్థాపన అనేది చేయబోతున్నాను. ప్రకటన గ్రంథము
ప్రకటన గ్రంథము 4వ అధ్యాయం 1వ వచనములో సింహాసనం ఆ యొక్క పరలోకంలో తలుపు తెరవబడిందని, యేసు క్రీస్తు ప్రభువారు సింహాసనంలో ఆసీనున్నట్లుగా కనబడుతుంది ప్రియులారా. అలాగే ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 11వ వచనం చదువుకుందాం. 20వ అధ్యాయం 11వ వచనం. మరియు ధవళమైన మహాసింహాసనమును దాని యందు ఆసీనుడై ఉన్న ఒకరిని చూచితిని. భూమి ఆకాశములు ఆయన సముఖము నుండి పారిపోయెను, వాటికి నిలువ చోట కనబడకపోయెను. మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనము ఎదుట అప్పుడు గ్రంథము విప్పబడెను. చాలు ప్రియులారా, యేసు క్రీస్తు ప్రభువారు అంటున్నారు, అపోస్తలుడైన యోహాను దర్శనానుభవాన్ని చూస్తూ నేను ఆకాశంలో తెరవబడిన ఆకాశము చూసినప్పుడు ఒక సింహాసనము కనబడింది. ఆ సింహాసనం ఎలా ఉంది అంటే ధవళ సింహాసనముగా ఉంది. అది తీర్పు చెప్పడానికి ఏర్పాటు చేయబడిన స్థానముగా ఉంది. అక్కడ ఒక వ్యక్తి కూర్చుంటే నేను చూశాను. ఆయన ఎదుట భూమి ఆకాశములు పారిపోయి నిలబడకు చోటు లేకుండా పోయి, ఆయన ఎదుట గొప్పవారేమి కొద్దివారేమి మృతులు ఏమి ఆయన ఎదుట నిలబడ్డాడు. ఆయన తీర్పు తీర్చుటకు ఆసీనుడై ఉన్నాడు కాబట్టి ఆయన ఎదుట గ్రంథములు తెరవబడి ప్రియులారా, అదిలో జీవ గ్రంథము క్రియల గ్రంథమును గురించిన దేవుడు ప్రస్తావిస్తున్న వారై ఉన్నారు. మీరు అలాగే చదువుకుంటూ వెళ్ళిపోయిన వారు 20వ వచనం దాకా మీరు ఇంటికి లేక చదువుకుని ప్రియులారా 15వ వచనం దాకా చూస్తే, తీర్పు తీర్చేసినట్లుగా ఎవరి పేరైతే జీవ గ్రంథమందు రాయబడి లేదో వారికి తీర్పు అనేది జరిగిపోయినట్లుగా మనకి కనబడుతుంది. ఆ తీర్పే అగ్ని గుండము. చాలు ప్రియులారా, అయితే ఈరోజు యేసు క్రీస్తు వారు చెప్పవచ్చిన మాట ఏంటంటే, నేను కూడా తీర్పరిని. భూలోకంలో అయితే న్యాయం ఉండవలసిన స్థానంలో దుర్నీతి ఉంది, కానీ నా తీర్పు ఎలా ఉంటుంది? ఎంతమంది దేవుడి తీర్పులోకి వెళ్ళి వచ్చారు చెప్పండి ఒకసారి. అయితే కొద్ది నిమిషాలు యేసు క్రీస్తు ప్రభు వారు తీర్పు ఎలా ఉంటుందో 2 విషయాలు మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాను. రైట్, దేవుని వాక్యాన్ని చూద్దాం. ఆమోసు గ్రంథము 7వ అధ్యాయము 7వ వచనము. మరియు యెహోవా తాను మట్టపు గుండు చేత పట్టుకొని చక్కగా కట్టబడిన ఒక గోడ మీద నిలువబడి ఇట్లు దర్శన రీతిగా నాకు కనబడిను. చాలు ప్రియులారా, ఆమోసు ప్రవక్త కనబడుతున్నాడు. అతడు అనేకమైన దర్శనాలు చూశాడు. బైబిల్ గ్రంథంలో అతన్ని 8 నుంచి 11 దర్శనాలు చూసినట్లు రాయబడుతుంది. ఆయన చూసిన దర్శనంలో ఒక దర్శనం ఏంటి అంటే, యెహోవా అనగా యేసు క్రీస్తు ప్రభువారు ఆయన మట్టపు గుండెను పట్టుకొని కట్టబడిన ఒక గోడను ఏం చేస్తున్నారంట, దాని మట్టపు గుండు పట్టి చక్కగా కట్టబడిన ఒక గోడ మీద నిలవబడినట్లుగా. అంటే నేను కట్టబడ్డాను, నన్ను నేను బాగా కట్టుకున్నాను, నన్ను నేను కట్టుకున్నాను, నా కుటుంబాన్ని నేను కట్టుకున్నాను, నా వంశాన్ని నేను కట్టుకున్నాను అని ఎవరైతే భూమి మీద అనుకుంటున్నారో వారందరికీ తీర్పు తీర్చడానికి. చూడండి, ఇక్కడ గోడ ఉంది. ఈ గోడ కట్టేటప్పుడు చాలామంది కట్టినోళ్ళకి బాగా తెలుస్తుంది. ఒక రాయి పెడతాడు మేస్త్రి. ఆ రాయిని పెట్టిన తర్వాత మట్టపు గుండు ఉంటుంది, కింద రౌండ్గా ఉంటుంది, చిన్నపిల్లలు బంగారు ఆడుకున్నట్టు గుండ్రంగా ఉంటుంది. దాన్ని పెట్టుకొని పైనుంచి కింద దాకా చూస్తాడు. ఎక్కడైనా ఒక్కరు కనబడిందంటే వెంటనే దాన్ని సరి చేసుకుంటూ వెళ్తాడు. యేసు క్రీస్తు ప్రభువారు కూడా తీర్పు తీర్చడానికి వాడింది ఏంటో తెలుసా ప్రియులారా? మట్టపు గుండెను చేత పట్టుకున్నాడంట ప్రియులారా. ఆయన కట్టబడిన, నేను కట్టుకున్నాను, నేను స్థిరపడిపోయాను అనుకున్న ప్రతి వాటిని కూడా ఏం చేస్తున్నాడంటే ఆయన దాన్ని సరిచేసి అది లైన్గా ఉందో లేదో చూస్తున్నట్లుగా దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇంకా మనం చూసిన వారమైతే యేసుక్రీస్తు ప్రభువారు చేసే ఆ తీర్పు ఎలా ఉంటుంది, ఆయన చూసే ఆయన యొక్క సరిచూసే న్యాయ విధానం చూసిన వారమైతే 2 రాజుల గ్రంథము 21వ అధ్యాయము 12-13 వచనాలు. 21:12-13. కావున ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా,
చెప్పుచు ఆ, నేను షోమ్రోనును కొలిచిన నూలును ఆహాబు కుటుంబకులను సరిచూచిన మట్టపు గుండును ఆ. యెరూషలేము మీద సాగులాడుదును. ఆ, ఒకడు పళ్ళెమును తుడిచినప్పుడు దాన్ని బొర్లించి తుడిచినట్లు నేను యెరూషలేమును తుడిచివేసేదను. ఆలోచించండి పిల్లారా. ఆయన మొట్టమొదటిసారిగా మట్టపు గుండ పట్టుకుంటే రెండోసారిగా ఏం పట్టుకున్నాడంటే నూలు పట్టుకున్నాడంటే ప్రియులారా. నూలు అంటే దారం లాంటిది. ఆ లైన్ సరిగ్గా ఉందో లేదో చూడడానికి వాడేది. ఆ లైన్ కట్టడానికి సరిగ్గా ఒక వేయబడిన తాడు మనకు కనబడుతుంది ప్రియులారా. ఏ దేవాతి దేవుడు చేస్తున్న పని ఏంటో తెలుసా? ఆయన తీర్పు తీర్చే సమయంలో ఆయన దేవుని వాక్య విధంగా సెలవిస్తుంది, నేను వారి మీదకి కీడు రప్పిస్తాను. ఎవరైతే మేము కట్టబడిపోయాం, మేము బాగుపడిపోయాం, మాలో ఏ పాపం లేదు, మేము అంతా బాగానే ఉన్నాం, మేము భూమి మీద బాగానే బతికేమని చెప్పుకుంటున్న వారినంట దేవుడు చెవులు గింగురు మనిపించినట్లుగా నేను కీడును రప్పించబోతున్నాను. ఎందుకంటే మేమంతా బాగున్నాం అనుకుంటున్న వారి జీవితంలో ఉన్న శోధన, వారి జీవితంలో ఉన్న వాటిని విషయంలో నేను తీర్చే తీర్పులో కనుక వారు ప్రవేశించిన వారైతే వారి చెవులు గింగురమన్నట్లుగా దేవుని వాక్యం సెలవిస్తుంది. అలాగే ఇంకా మనం గమనించిన వారమైతే ప్రియులారా, యెషయా గ్రంథము 28వ అధ్యాయము 17వ వచనం, 28:17 చూడండి ప్రియులారా. ఎంతగా మట్టపు గుండ అంటే ఏంటి, లేదంటే ఆ యొక్క నూలంటే ఏంటో దేవుని వాక్య ఈ విధంగా సెలవిస్తుంది. న్యాయము కొలనూలుగాను ఏంటంట నీటి మట్టపు గుండుగాను పెట్టెదను. కొలనూలు అంటే ఏంటంట? కొలనూలు న్యాయము, రెండోది మట్టపకుండా నీతి. అంటే దేవుడు భూమి మీద మనిషిని ఏం చూస్తున్నాడు చెప్పండి? నువ్వు ఎలా బతికేవో చూస్తున్నాడా, లేదంటే ఎంతమందికి నువ్వు అన్నదానం చేస్తూ చూస్తున్నాడా, వస్త్రదానం చేస్తూ చూస్తున్నాడా? దేవుడు తన తీర్పులోకి తీసుకువచ్చిన రెండు విషయాలు ఏంటి అంటే న్యాయము, నీతి. ఆలోచించండి పిల్లారా. న్యాయమును ఆయన నూలుగాను, నీటిని ఆయన మట్టపు గుండుగాను తీసుకున్నట్లుగా మనం గమనిస్తున్న వారమే ఉన్నా. అయితే బైబిల్ గ్రంథంలో తీర్పుల గురించిన మాట దేవుడి గురించి రాయబడింది. అది చెప్పి నువ్వు నేను ఎలా ఉన్నావో ఒకసారి తెలుసుకుందాం. ఆయన నీ విషయంలో నా విషయంలో తీర్పు తీర్చేటప్పుడు ఏ విధముగా బైబిల్లో తీర్పు తీర్చాడో ఒక తీర్పు అది దేవుడు ఎందుకు పెట్టుకోమో మనకి బైబిల్లో పెట్టడం జరిగింది. దాని గురించి మనం చూసిన వారమైతే దానియేలు గ్రంథము 5వ అధ్యాయము 24వ వచనం. కావున ఈ అరచేయి వచ్చి ఈ వ్రాసిన శాసనమే కనుక మే టేకే ఉపార్జన్. ఈ వాక్య భావమేమనగా వినే అనగా దేవుడు నీ ప్రభుత్వ విషయంలో లెక్క చూసి దాన్ని ముగించెను. టేకేననగా ఆయన నిన్ను త్రాసులో కూర్చుగా నీవు తక్కువగా కనబడింది. ఫేరేస్ అనగా నీ రాజ్యము నీ యొద్దటి నుండి విభాగింపబడి మాదీయులకును పార్సీయులకును ఇయ్యబడును. ఆమేన్. చూడండి, దేవుని తీర్పు రాజైన బెల్షాస్సరు మీదకి వచ్చింది. దేవుడు న్యాయమును కొలనూలుగాను నీటిని మట్టపోకుండా వేసి త్రాసులో బరువు చూశారంట. ఈరోజు దేవుని త్రాసులో నీ బరువు ఎంత? ఇది నా ధ్యానాంశం. దేవుని త్రాసులో నీ బరువు ఎంత? బెల్షాస్సరుని దేవుడు ఒక మాట చేత తనేంటో చూపించబోతున్నాడు. మెనే టెకిల్ ఉపారిస్. మెనే అనగా దేవుడు, టెకిల్ అనగా త్రాసులో తూచినప్పుడు, ఉపారిస్ అందులో నువ్వు తక్కువ కనబడుతుంది కనుక ఆయన నిన్ను త్రోసివేసి నీ రాజ్యాన్ని వేరొకరికి చేతికి అప్పగించారు. ఒక బెల్షాస్సరు మహారాజుని ఏకచక్రాధిపతిగా బబులోను సామ్రాజ్యాన్ని ఏకచక్రాధిపతిగా పాలిస్తున్న ఒక రాజుతో దేవుడు తీర్చిన తీర్పు బైబిల్ గ్రంథమందు స్పష్టంగా రాయబడుతుంది. ప్రియా, దేవుడు ఇక్కడ కూర్చున్న వారి లెక్క చూడబోతున్నాడు. దేవుడు ఇక్కడ కూర్చున్న వారి ప్రతి ఒక్క క్రియలను చూడబోతున్నాడు.
చాలా మంది అనుకుంటూ ఉంటారు దేవుడు నా పేరు జీవ గ్రంథంలో రాస్తే చాలని. కానీ గమనించండి, మీరు ఆ ప్రకటన గ్రంథం చదువుకుంటే దేవుడు ఒక పుస్తకం తెలిసినట్టు రాయబడాల, ఆయన గ్రంథములు తెలిసెను. అది 2 గ్రంథాలు 3 గ్రంథాలు తెలియదు, కానీ దైవజనులు మాకు నేర్పిన పాఠం ఏంటి అంటే ఆయన ఇంచుమించు 2 గ్రంథాలు బట్టి తీస్తారు. ఒకటి జీవ గ్రంథము. ఆ జీవ గ్రంథములో ఎవరి పేరైతే ఉంటుందో వారికి పరలోక రాజ్యంలో స్థానం ఉంటుంది. ఎవరి పేరైతే జీవ గ్రంథంలో ఉండదో వారిని తీర్పులోనికి దేవుడు తీసుకువచ్చి పాతాళమునకు వారికి శాసనముగాను పాతాళము వారికి నివాసముగాను దేవుడు చేయబోతున్నాడు. 2వ గ్రంథం ఇది ఎప్పుడు రాస్తాడండి అని మీరు డౌట్ వస్తే దాన్ని కూడా మీద నేను పెట్టబోతున్నాను ప్రియులారా. మలాకీ గ్రంథము 3వ అధ్యాయము, మలాకీ గ్రంథము 3వ అధ్యాయము చదవగలిగిన వారు 16వ వచనం 3:16. అప్పుడు యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించెను. మరియు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించుచు ఉండు వారికి జ్ఞాపకార్థముగా ఒక గ్రంథము ఆయన సముఖమునందు రాయబడెను. ఏం రాయబడిందంట? గ్రంథం. ఫస్ట్ నుంచి ఒక మాట ఉంది, అప్పుడు. ఎప్పుడు? అప్పుడే ఎప్పుడు? అమ్మ కూర్చున్న తర్వాత, భోజనాలు కూర్చునేటప్పుడా, అందరూ ఇంటికి వచ్చినప్పుడా, దేవుని సన్నిధిలో ఎవరైతే దేవుని సన్నిధికి వస్తారో, ఎవరైతే ఆదివారం దేవుని సన్నిధికి వస్తారో, ఎవరైతే ఉపవాస కూడికలు దేవుని సన్నిధికి వస్తారో వారందరూ కూర్చున్నప్పుడు మీరు మాట్లాడుతున్న మాటలు ఉంటే చూడండి ప్రియులారా, ఆ మాటలను వినడానికి తన గురించిన మాటలు మాట్లాడుతున్నారేమో అని చెప్పి దేవుని చెవులు మన మధ్య ఉన్నప్పుడు నువ్వు చెప్పుకునే ఆ మాటలు ఉంటాయి చూడండి, అవి యెహోవా యందు భయభక్తులుగా ఉంటే కనుక నువ్వు మాట్లాడిన క్రియారూపముగా మాట్లాడిన ప్రతి మాటను దేవుడు పుస్తకంలో రాయబోతున్నారు పిల్లారా. దేవుని సన్నిధిలో నువ్వు మాట్లాడే ప్రతి మాట, దేవుని సన్నిధిలో నువ్వు చేసే ప్రతి పని, దేవుని సన్నిధిలో నువ్వు చేస్తున్న ప్రతి ఒక్క క్రియను దేవుడు తన పుస్తకంలో రాస్తున్నాడు. రాగానే మాట్లాడుతున్న ఒకసారి ఆలోచన చేసుకో, రాగానే ఏ సో చెప్పుకున్న ఒకసారి ఆలోచన చేయి. దేవుని జీవ క్రియల గ్రంథములో నువ్వు ఏం చెప్పుకున్నావో అది రాయబడుతుంది ప్రియులారా. దేవుడి గురించిన భయభక్తులతో మాట్లాడుకున్నావా దేవుడి సన్నిధిలో? ఆలోచన చేయి. గమనించండి ప్రియులారా, బెల్షాజరు అనే మహారాజు ఎప్పుడైతే తన జీవితంలో త్రాగుడికి విచ్చలవిడుతనానికి బిడ్డలను తన సామ్రాజ్యాన్ని పక్కకు పెట్టి ఎల్లప్పుడూ తిరుగుతూ త్రాగుతూ తన జీవితాన్ని గడుపుతున్న వారికి దేవుడు తీర్పు తీరుస్తున్నాడు. దేవుడు నిన్ను తూచాడు, దేవుడు నిన్ను గ్రహించాడు, దేవుని సన్నిధిలో నిన్ను త్రాసులో వేస్తాడు. నీ బలవంతా దేవుడు ఎదురు చూశాడు, కానీ ఆయన దృష్టిలో నువ్వు తేలిపోయావు. ఆయనకి మించిన ఆలోచనలకి నువ్వు సరితూగలేదు. ఆయన అనుకున్నాడు నిన్ను బట్టి ఘనమైన కార్యము చేద్దామని, కానీ నీ మాటల్లో తక్కువ కనబడుతుంది, నీ చేతులు తక్కువ కనబడుతున్నాయి, నీ క్రియలు తక్కువ కనబడుతున్నాయి, నీ పేరు జీవగ్రంథంలో కనబడట్లేదు. నిన్ను ఒకవేళ నీ బరువును చూశాడు, కానీ నీ బరువు ఏమైపోయావా అంటే తేలిపోయావు ప్రియులారా. ఈరోజు ఒకసారి దేవుడే కనుక నిన్ను నన్ను తీర్పు తీర్చడానికి నిన్ను నన్ను తన త్రాసులో వేస్తే, భూలోకంలో త్రాసులు కూడా తప్పుగా ఉన్నాయి ఈరోజు, కానీ దేవుని త్రాసు ఎప్పుడూ తప్పుగా ఉండదు ప్రియులారా. ఆ త్రాసులో నేను తేలిపోయావా, నీ పని నా పని కూడా అయిపోయినట్టు. అయితే ఒక చిన్న మాట చెప్పి నేను ముగించేస్తాను. దేవుని త్రాసులో మనం తోగాలంటే ఏం చేయాలి? ఎంతమందికి కావాలి ఇది? దేవుని త్రాసులో అయ్యా నేను తేలిపోకూడదయ్యా, నేను కూడా దేవుడికి అంచనాకనే సరిపోవాలి. చాలు, దేవుడు మీ హస్తంలో చూచి మిమ్మలను ఆయన త్రాసులో బలమైన సాధనగా వాడుకును గాక. అయితే చిన్న మాట చెప్పి నేను ముగించేస్తాను. దేవుని త్రాసులో బరువు ఉండాలంటే ఏం చేయాలో ఒకే ఒక్క మాట. దాన్ని చదువు. ఏబు గ్రంథము 6వ అధ్యాయము. చదవగలిగిన వారు మొదటి వచ్చిన కానీ చదవండి. దానికి యోగు ఇట్లా ప్రత్యుత్తరం